మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, ఆ దేశంలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బంగాల్లోని విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులు, వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పుల్జాబీ ప్రాంతంలోని మనీ ఎక్స్చేంజ్ షాపులు మూతపడే స్థితికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పశ్చిమ బంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఉన్న ఫుల్బారీ పట్టణం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి అక్కడి సామాన్యులనే కాకుండా సరిహద్దు రాకపోకలపై ఆధారపడి జీవిస్తున్న భారతీయ వ్యాపారులను కూడా దెబ్బతీసింది. ముఖ్యంగా విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బంగ్లాదేశ్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల కారణంగా అక్కడ వీసాల జారీని భారత్ దాదాపుగా నిలిపివేసింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులు, వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఫుల్బారీ ప్రాంతంలోని మనీ ఎక్స్చేంజ్ షాపులు మూతపడే స్థితికి చేరుకున్నాయి. గతంలో రోజు వందలాది మందితో కలకల్లాడే ఈ కేంద్రాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. बांग्लादेश से लोग नहीं आ रहा है, तो नहीं आने से हम लोग को बिजनेस नहीं होगा. हमारा मनी एक्सचेंज 17-18 का मनी एक्सचेंज है, तो कैसे चलेगा 2-8-10 लोग आने से? तो मनी एक्सचेंज नहीं होगा तो हमारा बिजनेस नहीं होगा. బిజినెస్ नहीं होगा तो दुकान बंद करना पड़ेगा. గతంలో రోజువారీ ప్రయాణికులు 700 నుంచి 800 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 2 నుంచి 4 వరకు ఉంటోంది. కొన్ని రోజుల్లో ఎవరూ రావడం లేదు. వ్యాపార కౌంటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. बांग्लादेश का जो स्थिति है, इस स्थिति के ऊपर हम लोग का तो कोई काम है ही नहीं, कोई धंधा बंद हो गया. दिन में 2-4 यात्री कभी भी आता है, कभी भी नहीं आता है. तो हम लोग इतने सारे है यहाँ पे, कम से कम 18-20 काउंटर हम लोग एक्सचेंज करते, लेकिन हम लोग का चलने का उपाय नहीं है. पहले तो हम लोग का यह कम से कम दिन में 700-800 यात्री का आनागोना था. उस टाइम ठीक ठाक चल रहा था, हम लोग का गुजारा हो जाता था, लेकिन अभी वो स्थिति नहीं है. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో, మళ్లీ సరిహద్దు రాకపోకలు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుతాయో తెలియక విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ అనిశ్చితి తొలగిపోకుంటే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భయపడుతున్నారు.